నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు అధిక జ్యేష్ఠ పౌర్ణమి. అంటే అధిక మాసం వచ్చింది, జ్యేష్ఠ మాసము అధిక మాసం వచ్చింది. అంటే జ్యేష్ఠ మాసము 2 నెలలు ఉంటుంది. ఒక నెల అధికము, ఒక నెల నిజ జ్యేష్ఠ పౌర్ణమి. ఇప్పుడు ఇది అధిక జ్యేష్ఠ పౌర్ణమి, వచ్చేది నిజ జ్యేష్ఠ పౌర్ణమి. ఆ తర్వాత వచ్చేది ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమితో వర్షావాసము మొదలు చేస్తాం. ఈరోజు ఏం పౌర్ణమి అని చెప్పుకున్నాం? అధిక జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ అంటే ఏమిటి అర్థము? పెద్ద అని. జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. లోకంలో అన్నిటికంటే పెద్ద పదవి ఏది అంటే నిర్వాణము, దుఃఖ విమోక్షము. అదే అన్నిటికంటే పెద్ద పదవి. తక్కినవన్నీ కూడా తొలగిపోయేటువంటివే, శాశ్వతంగా ఉండేటువంటివి కాదు. మనము ఒక గ్రామ వార్డు మెంబరు, సర్పంచ్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా తొలగిపోయేది, ఎప్పటికీ ఉండేది కాదు. వంశపరంపరగా వచ్చిన రాజులు కూడా ఎప్పటికీ ఉండేవారు కాదు, వాళ్ళు కూడా తొలగిపోయేవారు. ఎందుకంటే జీవితము శాశ్వతం కాదు కదా, జీవితం అశాశ్వతం. కాబట్టి రాజులు కూడా ఒకరోజు చనిపోయేవారు. అందువల్ల ప్రపంచంలో అన్ని పదవులు అశాశ్వతమైనటువంటివి. ఏది శాశ్వతమైంది అంటే నిర్వాణం ఒక్కటే శాశ్వతమైంది. అది శాశ్వతమైంది, సుఖకరమైంది కూడా. నిర్వాణంలో దుఃఖము లేదు. లోకంలో దుఃఖం ఉన్నది, లోకంలోని అన్ని పదవుల్లో కూడా దుఃఖం ఉన్నది. కానీ నిర్వాణంలో మాత్రము దుఃఖము లేదు. అందుకే నిర్వాణాన్ని దుఃఖ విముక్తి అని అన్నారు. ఏమన్నారు? దుఃఖ విముక్తి అని అన్నారు. అటువంటి నిర్వాణము అన్నిటికంటే కూడా పెద్ద పదవి. దాన్ని సాధించుకున్నవాడు లోకంలో అందరికంటే గొప్పవాడు. లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే కూడా అతను గొప్పవాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నశించేవి, తొలగిపోయేటువంటివి, దుఃఖకరమైనటువంటివి. కానీ నిర్వాణం అటువంటిది కాకపోవటం వల్ల అది ఎన్నిటికంటే శ్రేష్టమైంది, గొప్పది. మానవ జన్మ యొక్క లక్ష్యము అదే అయి ఉండాలి. అసలు ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనిషి సాధించుకోవాల్సింది ఏమిటి అంటే నిర్వాణం. ఈ సుఖాలు ఇతర జన్మల్లో కూడా ఉన్నాయి. ఏది? ఈ శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన, ఈ సుఖాలు జంతు జన్మల్లో కూడా ఉన్నాయి కదా. జంతు జన్మలకు మానవ జన్మకు విశేషం ఏమిటి అని అంటే జంతు జన్మలలో ఒకడు నిర్వాణము సాధించుకోలేడు. అంత బుద్ధి, అంత ప్రజ్ఞ జంతు జన్మల్లో ఉండదు. ఆ ప్రజ్ఞ మానవులకే సాధ్యం. అందువల్ల మానవ జన్మ యొక్క విశేషం ఏమిటి? నిర్వాణ సాధనకు ఇక్కడ అవకాశం ఉండటం. మానవ జన్మ ఎత్తినవాడు కావాలనుకుంటే దేవతా జన్మ ఎత్తవచ్చు, లేదా నిర్వాణాన్ని సాధించుకోవచ్చు, లేదా పాపకర్మలు చేసి నరకానికి పోవచ్చు, జంతు జన్మలకు పోవచ్చు.
అన్నిటికీ గేట్వే అన్నమాట. ఇది మానవ జన్మ అన్నిటికీ ద్వారం. ఇక్కడ నుంచి ఒక నరకానికి పోవచ్చు పాపకర్మలు చేసి, లేదా పుణ్యకర్మలు చేసి దేవతా జన్మలు ఎత్తచ్చు, లేదా మానవ జన్మలు సుఖకరమైన జన్మ కూడా పొందవచ్చు, లేదా ఏ జన్మ లేకుండా శాశ్వతంగా దుఃఖ విముక్తిని పొందించే నిర్వాణాన్ని కూడా సాధించుకోవచ్చు. అన్నిటికీ మూలం ఏది? మానవ జన్మని. అన్నిటికీ ఇక్కడ నుంచి అవకాశం ఉన్నది, దేన్నైనా పొందడానికి అవకాశం ఉన్నది. అందువల్ల ఈ జన్మ యొక్క విలువను మొదట గుర్తించాలి. పశువులు పక్షులు బతికినట్టుగా బ్రతికి చనిపోతే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు కదా, ఏమీ ఉపయోగము లేదు. అందుకని మానవ జన్మ ఎత్తినందుకు శ్రేష్టమైన నిర్వాణాన్ని సాధించుకోవాలని అంటే మొట్టమొదట మనకు ఏం కావాలా అని అంటే శీలము కావాలి. ఏం కావాలి? మొట్టమొదట శీలం కావాలి. శీలం అంటే ఏం చెప్పుకున్నాం మనము? పంచశీల అని చెప్పుకున్నాం. శీలం అంటే పంచశీల. ఏ ప్రాణిని సంపను, తర్వాత రెండవది దొంగతనము చేయను, మూడవది వ్యభిచరించను, నాలుగవది అబద్ధాలు చెప్పను, ఐదవది మత్తు వస్తువులు తీసుకోను. ఈ 5 శీల నియమాల్ని పాటించాలి. ఈ 5 శీల నియమాల్ని పాటించిన వాడు తప్పకుండా మళ్ళీ మానవ జన్మనే పొందుతాడు, లేదా దేవతా జన్మ కూడా పొందవచ్చు. కానీ నరకానికి కానీ ప్రేతత్వాన్ని కానీ జంతు జన్మలను కానీ అసురత్వాన్ని కానీ పొందడు. అంటే అపాయంలో పడిపోడు, కిందికి పడిపోడు, పైకే పోతాడు తప్ప కిందికి మాత్రము పడిపోడు. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా శీలాన్ని పాటించాలి. నువ్వు ధ్యానం చేసినా చేయకున్నా, నీకు నిర్వాణం మీద ఆసక్తి ఉన్నా లేకున్నా శీలపాలనం మాత్రము అందరూ చేయాలి. దానివల్ల మనకు ఈ లోకంలో సుఖం ఉన్నది. శీలపాలనం వల్ల ఈ లోకంలో సుఖం ఉన్నది, ప్రశాంతత ఉన్నది. శీలపాలనం వల్ల ఏమున్నది? శాంతి ఉన్నది. ఒక ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా శీలాన్ని పాటించినట్టయితే ఆ ఇంటిలో ఏ ప్రాణిని హింసించే వాళ్ళు కాదు, అహింసకులు. తర్వాత దొంగతనము చేసేవారు కాదు, ఇబ్బందిదే ఎవరి వస్తువును తీసుకునేవారు కాదు. ఆ తర్వాత వ్యభిచారము చేసేవారు కాదు, కఠినంగా మాట్లాడేవాళ్ళు కాదు, అబద్ధాలు పలికేవాళ్ళు కాదు, మత్తు వస్తువులు. ఇప్పుడు మనం విచారించి చూస్తే కొట్లాటలకు కారణము కుటుంబాలలో ఇవే. ఇప్పుడు చెప్పుకున్నవి పాటించకపోవటమే, ఆ దుర్గుణాల్ని అనుసరించడమే కొట్లాటలకు కారణం. మరి శీలాన్ని పాటించినట్టయితే అప్పుడేమవుద్ది? ఆ ఇంటిలో శాంతి ఉంటుంది, దుబారా ఖర్చులు ఉండవు. ఈ శీలాన్ని పాటించిన వాడికి అనవసరమైన ఖర్చులు ఉండవు, అందువల్ల పొదుపు జరుగుతుంది. అతని ఆదాయం తక్కువ ఉన్నా కూడా పొదుపుగా జీవిస్తాడు కాబట్టి అప్పుల పాలు కాదు, వచ్చిన ఆదాయంలో వాళ్ళు సరిపెట్టుకోగలుగుతారు. తర్వాత సంఘంలో గౌరవం ఉంటుంది. శీలాన్ని పాటించేవాడికి సంఘంలో గౌరవం ఉంటుంది. పైకి ఎన్నన్నా కూడా లోపల మాత్రం అట్లాంటి వాళ్ళంటే వాళ్ళకు గౌరవం ఉంటుంది. మీదికి అతను తాగడు, మాంసం తినడు, ఏం చేయడు, ఎందుకు పుట్టి అది ఇది అంటూ ఉంటారు. కానీ అతను అగ్గి అని అంటూ ఉంటారు, నిప్పులాంటి వాడు అని అంటూ ఉంటారు. కరెక్ట్ శీలపాలన చేసే వ్యక్తిని లోకం ఆ విధంగా గౌరవిస్తూ ఉంటుంది. అతడు సత్యం మాట్లాడతాడు, ఫలానా వ్యక్తి అంటే అసలు అతనే అబద్ధాలే ఆడదు అని అంటూ ఉంటారు. ఈ విధంగా సంఘంలో గౌరవం ఉంటుంది. గౌరవం ఉన్నవాని మాట చెల్లుబాటు అవుతుంది. ఈ విధంగా నిర్వాణ సాధన చేసినా చేయకున్నా కూడా శీలాన్ని పాటిస్తే ఈ లోకంలో కూడా మనకు
ప్రశాంతత ఉన్నది, సుఖం ఉన్నది, గౌరవం ఉన్నది. ఇక శీలపాలనం వల్ల ఉత్తమ జన్మలు వస్తాయి మనకు మరణం తర్వాత. లేదా మానవ జన్మ కూడా ఉత్తమమైన జన్మనే, లేదా దేవతా జన్మలైనా కూడా రావచ్చు. ఇక నిర్వాణాన్ని సాధించుకోవాలా అనుకునే వారి కోసము ఇది పునాది. ఇది శీలం. శీలం అనే పునాది మీదనే సమాధి, తర్వాత ప్రజ్ఞ. సమాధి అనే భవనము, ఆ భవనం యొక్క శిఖరము ప్రజ్ఞ. శీలము, సమాధి, ప్రజ్ఞ. మొట్టమొదట ఏం కావాలి? శీలము కావాలి. శీలం అనే పునాదిని మనం మొదట నిర్మాణం చేసుకుంటే దాని మీద సమాధి అనే ప్రజ్ఞ నిర్మింపబడడానికి అవకాశం ఉంటుంది. పునాది లేకుండా భవనాన్ని కట్టలేం కదా, కట్టినా అది ఉండదు, పడిపోతుంది. అందుకని శీలవంతుడే సమాధిని సాధించుకోగలుగుతాడు, ఏకాగ్రతను పొందగలుగుతాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక రంధ్రాలు ఉన్న కుండను నల్ల కింద ఎంతసేపు పెట్టినా, కుళాయి కింద ఎంతసేపు పెట్టినా అది నిండుతుందా? నీళ్ళు వస్తూనే ఉంటాయి పైనుంచి, కానీ కింద నుంచి కారిపోతూనే ఉంటాయి. ఎంతసేపు ఉంచినా ఆ కుండ నిండదు. అదేవిధంగా శీలపాలన చేయకుండా ధ్యానం చేస్తే ఆ ధ్యానం వల్ల ఏమీ ఉపయోగము ఉండదు. ఎందువల్ల అంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టే కారిపోతూ ఉంటాయి. అందుకని ఎవరైనా నేను ధ్యానం చేస్తా, నాకు దీక్ష కావాలని అడిగితే మొదట నేను ఏం చెప్తా వాళ్ళకంటే, మీరు శీలపాలన చేయండి. జనరల్గా అందరికీ చెప్తూ ఉంటాం, శీలపాలన చేయండి. మీరు ధ్యానం చేసినా చేయకున్నా కూడా శీలపాలన మీకు మేలు చేస్తుంది అని ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. కానీ ధ్యానం చేసే వాళ్ళకు మాత్రము శీలపాలన తప్పనిసరిగా ఉండాలి. శీలపాలన లేకుండా ధ్యానం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఒకడు మద్యపానం చేస్తూ నేను ధ్యానం చేస్తా అంటాడు. ఏం ధ్యానం చేస్తాడు? ఇప్పుడు మద్యపానం ఏం చేస్తుంది అంటే నిశ్చలంగా ఉన్న మనస్సును చలనం చేస్తుంది. అది వరకు ఎంతో మంచిగా ఉన్నవాడు కూడా తాగితే చెడ్డ మాటలు మాట్లాడతాడు, చెడ్డ పనులు కూడా చేస్తాడు. మరి అటువంటి వాడు మనసును ఎట్లా నిలుపుతాడు? తాగిన వాడికి మనసు నిలుస్తుందా? అసలే ఈ మనసు కోతికి కళ్ళు తాగిస్తే అది ఇంకా చలనం అవుతుంది. అసలే చంచలమైన కోతి, దానికి కళ్ళు తాగించినట్టు ఒకడు, ఆ మీద దానికి దయ్యం పట్టిందట. కళ్ళు తాగిన తర్వాత దయ్యం పట్టిందట. దాని గతి ఎట్లా ఉంటుందో చూడండి. అసలే అది కోతి, తర్వాత కళ్ళు తాగింది, ఆ పైన దయ్యం పట్టింది. తాగే ధ్యానం చేస్తానే వాడి పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. అందుకని మద్యపానం చేస్తూ ధ్యానం చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. ఇవి రెండు పరస్పరము వ్యతిరేకం. వెలుగు చీకటి ఒక దగ్గర ఉండవు కదా. అయితే చీకటైనా ఉండాలా, లేకపోతే వెలుగైనా ఉండాలి. కానీ రెండూ ఒకే చోట ఉండవు. అదేవిధంగా ఈ మద్యపానం ముఖ్యంగా తక్కినాయి కూడా అన్నీ పంచశీలాలు లేకుండా ధ్యానము కుదరదు. అందుకని శీలపాలనం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. శీలపాలన చేస్తూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అది చేసింది చేసినట్టుగా నిల్వ ఉంటుంది. ధ్యానం యొక్క ఆ శక్తి ఏదైతే ఉన్నదో, ధ్యాన బలం ఏదైతే ఉన్నదో అది వృధా కాదు. ఎందుకంటే ఆ కుండకు రంధ్రాలు లేవు, ఆ పాత్రకు రంధ్రాలు లేవు, అందులో పడ్డ నీరు పడ్డట్టే ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ పోతే క్రమంగా ఆ కుండ నిండుతుంది కదా. ఇప్పుడు మానవుడు పుణ్యకర్మలు చేయడానికి లేదా మోక్ష సాధన కర్మలు చేయడానికి అధైర్యపడద్దట. ఒక్కొక్క బొట్టే పడుతూ చివరికి కుండ నిండుతుంది. అదేవిధంగా కొంచెమైనా నువ్వు శీలపాలన విషయంలో శ్రద్ధ పెడితే, పుణ్యకర్మాచరణ విషయంలో శ్రద్ధ పెడితే
క్రమంగా నువ్వు దాంట్లో నిపుణుడవు కాగలుగుతావు. కుశల కర్మలు చేయటంలో నీ మనసు నైపుణ్యాన్ని పొందుతుంది, అలవాటు అవుతుంది వాటికి. అప్పుడు పాపకర్మల వైపు మనస్సు పోదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా తాగుడు మానిన వాడికి ఎట్లా ఉంటుంది? కొద్ది నెలల వరకు మనసు అంతా చంచలంగా ఉంటుంది, తాగుడు వైపే మనసు పోతూ ఉంటుంది, ఎందుకంటే దానికి బాగా అలవాటు అయింది కదా. కానీ ఆ అలవాటును తప్పించుకోవడానికి ఏం చేయాలా? మంచి మాటలు వినాలా, విహారానికి వెళ్ళాలా, మంచి ఆచరణ, మంచి సాంగత్యం ఉండాలి, కళ్యాణ మిత్రుని యొక్క సహాయము ఉండాలి. మనం ఉన్నట్టయితే మెల్లమెల్లగా వ్యసనం తొలగిపోతుంది. అప్పుడు అది అటువైపు పోదు, మళ్ళీ తాగాలనే వైపు పోదు, ఎందుకంటే అది అలవాటైపోతుంది, నైపుణ్యం వస్తుంది దాంట్లో, మానటంలో అతను కుశలుడు అవుతుంది. ఈ విధంగా కుశల కర్మల్ని చేస్తూ ఉంటే దాంట్లో మనకు నైపుణ్యము పెరుగుతుంది. అట్లా చేయకపోతే ఏమవుతుంది? మనసు నిలవదు. ధ్యానం చేయాలనుకుంటావు, దీక్ష తీసుకుంటావు అనుకుందాం, కానీ నీ మిత్రులు చెడ్డవాళ్ళు, తాగుబోతులు, వ్యభిచారులు, వాళ్ళు ఏం చేస్తారు? నీ మనసును అటువైపే తీసుకొని పోతారు. వాళ్లకు నచ్చదు, మాలో ఒకడు అటువైపు పోవటం ఏంటిది, వాడిని మళ్ళా మా గుంపులోకే తేవాలని ఏదో విధంగా ప్రయత్నం చేసి మళ్ళీ అతన్ని అటువైపే తీసుకొని పోతారు, చెడు అలవాట్ల వైపే తీసుకొని పోతారు. అందుకని సాధన కోరుకునే వ్యక్తి, సాధనలో అభివృద్ధిని కోరుకునే వ్యక్తి చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. మన వాళ్ళు చెప్తారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని. అంటే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు. మనం చేసే ఆ సాంగత్యాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి. అందుకని ధ్యానం చేసే వ్యక్తి ధ్యానం చేసే వాళ్ళతోనే సాంగత్యము చేయాలి. ఎప్పుడు మనోనిగ్రహం గురించి, వైరాగ్యం గురించి, శీలపాలనం గురించి మాట్లాడుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా కూడా అయ్యో ఈ పొరపాటు జరిగింది, ఇక ముందు నేను ఈ పొరపాటు చేయను అనేటువంటి శ్రద్ధ, పట్టుదల ఉండాలి. ఈ విషయంలో నేను మీకు ఒక కథ చెప్తాను. పూర్వకాలము అంటే ఎప్పుడో బుద్ధుని కంటే కూడా పూర్వకాలం, కళింగ అంటే ఉత్కల దేశము అంటారు దాన్ని. ఇప్పుడు కళింగ అంటే ఒరిస్సా ప్రాంతం అన్నమాట. కళింగ ఉత్కల ప్రాంతం. ఆ దేశంలో కరువు పడుతుంది. వరుసగా 3-4 సంవత్సరాలు కరువు పడుతుంది. వర్షాలు లేవు, పంటలు లేవు, తినడానికి తిండి లేదు జనానికి. తర్వాత వ్యాధులు మొదలవుతాయి. రాజ్యమంతా అల్లకల్లోలం ఉంటుంది. ప్రజలు పిల్లలను సంకలకెత్తుకొని రాజభవనం ముందుకు వెళ్ళి ఏడుస్తారు అందరూ. ఇంకెవరికి చెప్పుకోవాలా? రాజుకే చెప్పుకోవాలి కదా. రాజు అంటే తండ్రి లాంటి వాడు. ప్రజల యొక్క కష్టాలు తీర్చాలంటే ఎవరు తీర్చాలా? రాజే తీర్చాలి. అప్పుడు రాజుకు చాలా బాధ కలుగుతుంది. వరుసగా 3-4 ఏళ్ళు వానలు లేవు, రాజ్యం అంతా కల్లోలంగా ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలంటే రాజు ఎవరికి విచారం చేసేవాడు? పురోహితుడికి విచారం చేసేవాడు. పూర్వం అంతే కదా. ఆ విచారం చేస్తే పురోహితుడు ఏమంటాడు? మీరు పంచశీల పాటించాలా, ప్రాయోపవేశం చేయాలంటే 1 వారం రోజులు చాపవరుచుకొని నేల మీదనే పడుకోవాలా, ఉపవాసం చేయాలి. ఇట్లా చేస్తే వానలు పడవచ్చు అని చెప్తాడు. రాజు అదే విధంగా చేస్తాడు. పంచశీల తీసుకుంటాడు, ఆ 1 వారం రోజులు శీల పాటిస్తాడు, ప్రాయోపవేశము చేస్తాడు. అయినా కూడా వానలు పడాయి. అప్పుడు మళ్ళీ పురోహితున్నే అంటాడు, ఏం చేయాలా? చెప్పినట్టు చేసినా అయినా కూడా వర్షాలు పడలేదు. అంటే అప్పుడు పురోహితుడు అంటాడు, కురుదేశంలో అందరూ శీలాన్ని పాటిస్తారు, ధమ్మాన్ని
పాటిస్తాడు. ఆయనకు ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగును మనం తెచ్చుకుంటే దాని ప్రభావం వల్ల మన రాజ్యంలో వానలు పడతాయి అన్నట్టు. మరి ఇప్పుడు ఆయన గొప్ప బలవంతుడు, ఆ ఏనుగును మనకి ఎట్లా ఇస్తాడు? ఆయనను ఓడించి దాన్ని తెచ్చుకోవడం అయితే సాధ్యం కాదు అని అంటే పురోహితుడు అంటాడు, ఆయన గొప్ప దాత, మీరు అడిగితే తన రాజ్యాన్నే మీకు దానం చేస్తాడు. అటువంటి గొప్ప దాత ఆయన. మీరు ఏనుగును దానం అడగండి, ఇస్తాడు అంట. ఎవరు వెళ్ళాలంటే 8 మంది బ్రాహ్మణులను పంపించు అని అంటాడు. అప్పుడు వాళ్ళు క్రమంగా ఈ కళింగ దేశం నుంచి ప్రయాణం చేసి కురు దేశాన్ని చేరుకుంటారు. చేరుకొని, కురు దేశం అంటే ఇప్పటి పంజాబ్ ప్రాంతం, అక్కడికి చేరుకొని రాజును కలుసుకొని ఈ విషయం చెప్తారు. చెప్తే అప్పుడు రాజు ముందే చెప్పుకున్నాం కదా, ఆయన ఉదారుడు, తన ఏనుగును వీళ్ళకి ఇస్తాడు. ఆ ఏనుగు తీసుకొని వస్తారు వీళ్ళు. ఏనుగు వచ్చినా కూడా వాళ్ళు మాత్రం పడవు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటాడు రాజు. పురోహితుడు అంటాడు, ఆ కురుదేశంలో అందరూ శీలాన్ని పాటిస్తారట. మరి వాళ్ళు పాటించే శీలం ఎటువంటిదో తెలుసుకొని రావాలి. ఆ శీలాన్ని మనం కూడా పాటించాలి. పాటిస్తే మన దగ్గర వానలు కురవచ్చు అని పురోహితుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఈ బ్రాహ్మణులు క్రమంగా ఆ కురుదేశాన్ని చేరుకొని రాజును, మీరు ధర్మాన్ని పాటిస్తారు, దాని పేరే కురుధర్మం అని పడ్డది. కురు ధర్మం అంటే కురుదేశంలో అందరూ పాటించేటువంటి ధర్మం. మీరు పాటించే ధర్మాన్ని మాకు చెప్పండి అని అడుగుతారు. అడిగితే రాజు పాటించే ధర్మము అహింస. మొదట చెప్పుకున్నాం కదా, పంచశీలాల్లో ఏ ప్రాణిని హింసించకపోవటం. అయితే ఆయనను, మీరు పాటించే శీలం మాకు చెప్పండి అంటే, నేను శీలాన్ని పాటిస్తున్నా కానీ ఎప్పుడో నేను కూడా తప్పినా అనే అనుమానం నాకున్నది. నా మూలంగా ఎక్కడనో జీవహింస జరిగిందనే అనుమానం ఉన్నది. అదేమిటి అని అంటే, వాళ్ళు ఒక చిత్రరథుడనే యక్షుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పండగ, జాతర లాంటిది చేస్తారు వాళ్ళ రాజ్యంలో. ఆ సందర్భంలో రాజులందరూ కలిసి కోనేరు ఒడ్డున 4 వైపులా బాణాలు వేస్తారు. అట్లనే ఈ రాజు కూడా బాణాలు వేసింది. కురుదేశపు రాజు కూడా బాణాలు వేస్తే ఈ 4 వైపులా వేసిన బాణాలు కనిపించింది. ఒక బాణము నీళ్ళలోకి పోయింది, కోనేటి లోపలికి పోయింది, అది మాత్రం కనిపించలేదు. ఆయనకు అనుమానం ఏంటిది అంటే, అది ఏ చేపకో తగిలి ఉంటుంది కోనేరులో, ఆ చేప చనిపోవచ్చు. అందువల్ల నేను జీవహింస చేసిన వాడిని అయినా అంటే అనుమానం ఉన్నది, జీవహింస నా మూలంగా జరిగి ఉండవచ్చు అనే అనుమానం ఉన్నది. కాబట్టి నేను పరిపూర్ణంగా శీలపాలన చేసిన అని చెప్పలేను. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేపను చంపడానికి బాణం వేయలేదు, మనసే కదా మీకు ఫలాన్ని ఇచ్చేది. అందుకని బుద్ధుడు మొదటనే మనోపుబ్బంగమ ధమ్మ అని ధమ్మపదంలో చెప్పాడు. అన్నిటికీ ముందు నడిచేది ఏది? మనస్సు. మీ మనస్సులో చేపను చంపాలా అనే కోరిక ఉంటే ఇప్పుడు మీకు పాపము వస్తుంది. మీకు ఆ సంకల్పం లేదు కాబట్టి మీకు పాపం లేదు. అయినా మేము రాసుకుంటున్నాం ఏ ప్రాణిని సంపద, ఒక శీలాన్ని బంగారు పలక మీద రాసుకుంటారు వాళ్ళు. తర్వాత ఆయన ఏమంటాడు, నాకంటే మంచిగా మా తల్లి ఆమె శీలాన్ని పాటిస్తుంది, ఆమెను అడగండి మీరు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు రాజమాత దగ్గరికి వెళ్తారు.
వెళ్ళి అమ్మ మీరు పాటించే శీలాన్ని చెప్పండి అంటే ఆమె ఏమంటుంది, నాకు కూడా అనుమానం ఉన్నది శీలపాలనం మీద అని అంటది. ఎందుకు అనుమానము అని అంటే, ఒకసారి ఆ పొరుగు దేశపు రాజు ఎవరో, రాజమాత కదా, ఈమెకు గొప్ప విలువైనటువంటి చందనాన్ని తర్వాత బంగారు హారాన్ని కానుకగా పంపిస్తాడు. పంపినప్పుడు ఆమెకు ఇద్దరు కోడలు, పెద్ద కోడలు రాజుభార్యనే కదా, ఆమెకు సంపదలకేం కరువు ఉంటుంది. చిన్నామె ఎట్లయినా పెద్దామెతో పోలిస్తే కొంచెం సంపదల విషయంలో తక్కువ ఉన్నట్టే కదా అని ఆమె ఏం చేస్తుంది, పెద్ద కోడలకు బంగారు హారం ఇస్తుంది, చిన్న కోడలకు చందనం ఇస్తుంది. మళ్ళీ ఆమె మనసులో ఏం ఆలోచన వస్తుంది, నా మనసులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే భేదం ఎందుకు కలిగింది, ఇది దోషం. అందువల్ల ఈ భేదబుద్ధి నాకు కలిగింది కాబట్టి నేను కూడా శీలపాలన చేయలేకపోయినా పరిపూర్ణంగా అని అంటారు. సరే, ఇట్లా భేదాన్ని పాటించవద్దు అని వాళ్ళు కూడా ఒకటి రాసుకుంటారు నియమాన్ని. అప్పుడు ఆమె ఏమంటుంది, నాకంటే మంచిగా నా కోడలు శీలాన్ని పాటిస్తుంది. కోడలు అంటే రాజు యొక్క భార్య. ఆమెను అడగండి మీరు అని చెప్తుంది. వీళ్ళు రాజు భార్యను అడుగుతారు. ఆమెకు కూడా శీలాచరణ విషయంలో అనుమానం ఉన్నది. ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, వాస్తవంగా వాళ్ళు తప్పు చేయలేదు, అయినా కూడా వాళ్ళు అంత భయపడుతున్నారు. తెలుసో తెలియకనో శీలాన్ని మేము దాటిన, మేము అతిక్రమించిన, మేము తప్పినమేమో అని వాళ్ళ మనసులో భయం ఉన్నది. అంటే శీలపాలన విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలని. అయితే వీళ్ళు రాణిని అడిగితే ఆమె నాకు కూడా అనుమానం ఉన్నది అని అంటారు. ఏమిటి అనుమానం అంటే, రాజు ఒకరోజు నగర ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పూర్వకాలం ఏంటంటే రాజు రథం ఎక్కి నగరంలో వీధుల వెంట ఊరేగింపుగా వెళ్ళేవాడు. పౌర్ణమి లాంటి విశేషమైన దినాల్లో ఊరేగింపుగా వెళ్ళేవాడు, రాజవైభవంతో ఊరేగింపుగా వెళ్ళేవాడు. అయితే రాజు ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు అతని వెనుక యువరాజు కూర్చొని ఉంటాడు, రాజు యొక్క తమ్ముడు కూర్చొని ఉంటాడు. ఈమె వీరిద్దరిని చూస్తుంది భవనంపై నుంచి. వీరిద్దరిని చూసినప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది, రాజు వృద్ధుడవుతాడు కదా, మనసు కోతి, అది చెప్పుకున్న దాని మనసుకు ఈ ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన రాదు అని ఏమీ చెప్పలేము. మరి రాజు తర్వాత అతని తమ్ముడు యువరాజు అవుతాడు. నేను ఇప్పటి నుంచి ఈ యువరాజుతో స్నేహంగా ఉంటే తర్వాత నాకు విలువ ఉంటుంది అని ఆమె మనసులో ఒక క్షణము ఒక చంచలమైన ఆలోచన వస్తుంది. అంటే రాకూడని ఆలోచన వస్తుంది. వచ్చిన వెంటనే ఆమె దాన్ని గుర్తుపడుతుంది. అరే, ఇది రాకూడని ఆలోచన నాకు ఎందువల్ల వచ్చింది, ఏ కారణం వల్ల ఆమె దాన్ని గుర్తుపట్టగలిగింది? ఎరుక వల్ల, జాగ్రత్తగా ఉండటం వల్ల, గమనిక అంటారు, అవేర్నెస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, మైండ్ఫుల్నెస్ అని అంటారు. అంటే నీ మనసు ఏం చేస్తున్నది అనే దాని మీద ఎప్పుడు పర్యవేక్షణ ఉండాలి, నిఘా పెట్టి ఉండాలి మనసు మీద. ఆ విధంగా దాన్ని మనం చూడకపోతే అది పశువు ఏ చేనులోనో పోయి పడుతుంది, అది దాని లక్షణం. అది ఇప్పుడు ఈమె ఎరుకతో ఉన్నది కాబట్టి తన మనసులో వచ్చిన చెడు ఆలోచనను గుర్తించి వెంటనే సరిదిద్దుకున్నది. కానీ ఆమెకు శీలభంగం అయింది అని ఒక సంశయము కలిగింది. అప్పుడు వాళ్ళేమన్నారో, అమ్మ, ఏదో ఒక ఆలోచన రాని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ నువ్వు దాన్ని గుర్తించి సరిదిద్దుకున్నావు, అయినా మేము దీన్ని రాసుకుంటామని. ఇది దేంట్లో వస్తుంది, వ్యభిచరించవద్దు, మానసికంగా కూడా
వ్యభిచరించవద్దు అనే దాంట్లో వస్తుంది శీల నియమాలు. అది రాసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆమె ఏమంటుంది, ఇక నాకంటే మంచిగా మా యువరాజు ధర్మాన్ని పాటిస్తాడు, శీలాన్ని పాటిస్తాడు, ఆయనను అడగండి అంటే. అప్పుడు వీళ్ళు వెళ్ళి యువరాజును అడుగుతారు. యువరాజును అడిగితే ఆయన ఏమంటాడు, నేను శీలాన్ని వానే కానీ నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమి అనుమానం ఉన్నది అని అంటే, ఈయన రాజు దర్శనాని కోసం వెళ్ళినప్పుడు, ఇప్పుడు యువరాజు వేరే భవనంలో వేరే చోట ఉంటాడు కదా, రాజు దగ్గరికి పనుండి వెళ్ళినప్పుడు సారథి రథం కడితే రథంలో కూర్చొని రాజు భవనానికి ప్రాంగణం ఉంటుంది కదా, పెద్ద వాకిలి, అక్కడికి వెళ్ళి ఆ వాకిట్లో రథాన్ని విడిచి సారథిని అక్కడ ఈయన వెంటనే వచ్చేది ఉంటే ఆ గుర్రాన్ని నడిపే కొరడా ఉంటుంది కదా, దాన్ని రథంలో ఉంచి వెళ్ళేవాడు. ఈ సారథి అతను వస్తాడు అని కొరడా రథంలో ఉంచండి కాబట్టి వస్తాడు అని అక్కడనే ఎదురు చూసేవాడు. లేదు రాత్రి అక్కడే ఉండేది ఉంటే కొరడాను తీసి కింద పెట్టేవాడు. ఆ రోజు ఆయన మళ్ళీ వస్తా అనుకొని ఆ కొరడాను రథంలో పెట్టి రాజభవనంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పెద్ద వర్షం వస్తుంది. అది ఎంతకు ఆగదు, వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. ఇక యువరాజు వస్తాడు అని వీళ్ళు వర్షంలో గడుస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు తెల్లవారిన తర్వాత ఇప్పుడు అతనికి బాధ అన్నమాట. ఏమని, నేను రాత్రంతా కూడా వీళ్ళు బాధపడడానికి కారణమైంది అంటే నేను బాధించిన అంటే ఏ ప్రాణిని హింసించవద్దు అనే దాన్ని దాటిన వాడిని అయినా, అందువల్ల నాకు ఈ అనుమానం ఉన్నది అని చెప్తే వాళ్ళు ఆ విషయాన్ని కూడా రాసుకుంటారు. కానీ మీరు కావాలని చేయలేదు కదా, వర్షం రావటం మన చేతిలో లేదు కదా, అందుకని మీరేం బాధపడవద్దు అని ఆ శీల నియమాన్ని వీళ్ళు కూడా రాసుకున్నారు. రాసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇక మాకంటే మంచిగా ఈ పురోహితుడు ధర్మాన్ని శీలాన్ని పాటిస్తాడు అని చెప్తారు. అప్పుడు వీళ్ళు పురోహితుని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మీరైనా శీలాన్ని మీరు కూడా చెప్పండి, మీరు పాటించే శీలాన్ని మాకు చెప్పండి అని అంటే నాకు కూడా అనుమానం ఉన్నది అంటారు. ఏమిటి అనుమానం అంటే, ఒకరోజు ఈయన రాజు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక కొత్త రథం అప్పుడే తయారు చేసుకొని దాన్ని చక్కగా రంగులు వేసుకొని రాజుకి ఇద్దామని తీసుకొని పోతూ ఉంటారు. పోతూ ఉంటే ఈ పురోహితుడు ఆ రథాన్ని చూస్తాడు. రథాన్ని చూసి, నేను వృద్ధుని నమ్ముతూ ఉన్నా, రాజు ఈ రథాన్ని నాకు ఇస్తే బాగుండేది, నడవలేకపోతున్నా, ఎటన్నా వెళ్తే ఈ రథంలో వెళ్ళి రావచ్చు అని అనుకుంటాడు. అనుకున్న తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు ఏం చేస్తాడు, ఈ రథాన్ని తీసుకోమని అంటాడు పురోహితుడిని. మరి ఆయనకు పరిస్థితి జ్ఞానం ఉన్నదో ఏమిటో తెలియదు, ఇతనికి దాని మీద కోరిక ఉన్నది అనేది అర్థమవుతుంది. తీసుకోమని అంటాడు. ఈయన ఒప్పుకోడు దానికి. అయితే ఆయనకు బాధ ఏంటిది, నాది కాని దాన్ని నాకు కావాలని కోరుకున్నా, నేను నాకు ఇవ్వబడిన దాన్ని కావాలని కోరుకున్నాను. అది రాజులెక్కి తిరిగే రథం, నాకు ఇవ్వడానికి తగింది కాదు, ఇవ్వడానికి తగిన దాన్నే కోరుకుంటే కూడా. అందువల్ల నా శీలభంగం అయింది అంటే ఇవ్వనిదే ఎవరి వస్తువును కోరుకోకూడదు. దాన్ని కూడా రాసుకుంటారు వాళ్ళు. రాసుకున్న తర్వాత అతను ఏమంటాడంటే, నాకంటే చక్కగా మా రథసారథి శీలాన్ని పాటిస్తాడు అని చెప్తారు. చెప్తే అప్పుడు సారథిని అడుగుతాడు. ఇప్పుడు సారథి ఏమంటాడు, విసుగు ఏమీ రావటం లేదు కదా మీకు? సారథి ఏమంటాడు అంటే, నాకు కూడా అనుమానం ఉంది అంటే. ఏమి అనుమానం అంటే, ఆయన యువరాజుకు సారథి. అయితే ఒకరోజు ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు వర్షం వస్తూ ఉంటుంది. ఈ యువరాజు తడిసిపోతాడేమనే భయం చేత ఈ సారథి కొరడా చేత గుర్రాల్ని కొడతాడు. తొందరగా
నడపాలి, వెళ్ళిపోవాలి, వేగంగా ప్రయాణం చేయాలి. అసలే అవి సింధు దేశపు గుర్రాలు, అంటే చాలా ఉత్తమమైన గుర్రాలు. కొరడా ఇట్లా చూపిస్తేనే పరిగెత్తేటువంటి గుర్రాలు. అటువంటి గుర్రాలను నేను కొరడాతో కొట్టిన అని అతనికి పశ్చాత్తాపము కలిగి నాకు కూడా శీలం విషయంలో అనుమానం ఉన్నది అని అంటే, సరే మీరు కూడా ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని దాన్ని కూడా వీళ్ళు రాసుకున్న తర్వాత ముందుకు పోతాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు, మా మంత్రి బాగా శిలపాలన చేస్తాడు ఆయన అడిగాడు. వీళ్ళు వెళ్ళి మంత్రిని అడుగుతారు. మంత్రిని కాదు, కొలతకాన్ని అడుగుతారు. భూములు కొలిసే వ్యక్తి ఉంటాడు కదా, అతన్ని అడగాల మీరు, ఆయన బాగా శీలపాలన చేసేవాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి అతన్ని అడుగుతారు. అడిగితే అతను అంటాడు, నాకు కూడా అనుమానం. ఏమి అనుమానం ఉన్నది అంటే, భూములు కొలిసేటప్పుడు గొలుసులు పడతారు కదా, గొలుసు పట్టి కొలుతారు కదా, దానికి అన్నీ ఇట్లా వాటిని ఏమంటారు, చిన్న చిన్న గొలుసులు కలయిక ఉంటుంది, కన్నెలు అంటారు, ఏమంటారు, కన్నెలు అవే ఉంటాయి. అయితే రాజు భూమిని రైతుకు కొలిసి ఇవ్వాలి. గొలుసు పట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక ఎండ్రికాయ రంధ్రం ఉంటుంది, ఎండ్రికాయలు రంధ్రాలలో ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కొలతకాడికి ఏమనుమానం వస్తుంది అంటే, ఇటు జరిపితేనంటే రాజుకు నష్టం, అటు జరిపితేనంటే రైతుకు నష్టం. మరి మధ్యలో ఎండ్రికాయ రంధ్రం మీద వస్తున్నది ఇది, దీని మీద గుచ్చితే లోపల ఎండ్రికాయ చచ్చిపోతుంది. ఎట్లా చేద్దాము అని అనుమానం కలిగి ఇప్పుడు అటు చేస్తే నష్టము, ఇటు చేస్తే నష్టం అయితే తెలుస్తూ ఉన్నాయి. లోపల ఎండ్రికాయ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మాత్రము నిశ్చయంగా తిరగటం లేదు అని నేను కరెక్ట్గా కొలుస్తా అని ఆ కన్నంలో కూర్చుతాడు. దాన్ని కూర్చుతే లోపలికి వెళ్ళి కీచమని శబ్దం వస్తుంది. ఎండ్రికాయ కనబడదు, కానీ ఆ శబ్దం వచ్చేసరికి అది చచ్చిపోయిందేమో అని ఈయనకు అనుమానం అన్నమాట. అనుమానం అయ్యేసరికి అది నేను శీలాన్ని దాటినా అని సంశయం, నాకు శీలభంగం అయిందని సంశయము. అంటే మీరు కూడా కావాలని చేయలేదు, దీని గురించి ఏమీ బాధపడవద్దు. మరేం చేయాలా అంటే, నాకంటే మంచిగా మా మంత్రి శీలపాలన చేస్తాడు, మంత్రిని అడగండి అని అంటే మంత్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే ఇప్పుడు రాజుకు రైతులు ధాన్యము శిస్తు కట్టాలి. పంటలో పూర్వకాలంలో 6వ వంతు రాజుకు శిస్తుగా కట్టేవాళ్ళు. భూమి అంతా రాజుదే, రైతుకు హక్కులు లేవు. అయితే నువ్వు చేసుకున్నందుకు రాజుకు శిస్తు కట్టాలి. ఆ శిస్తు ఎవరు వసూలు చేయాలా? మంత్రి చేయాలి. అప్పుడు మంత్రి శిస్తు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రైతు భాగం నుంచి ధాన్యాన్ని తీసి రాజు భాగంలో పోస్తాడు. ఇంత లోపల ఏదో గుర్తుపెట్టుకుంటాడు, వాన వస్తుంది, నీడకు పోతారు అందరూ. ఆయనకు అనుమానం వస్తుంది, నేను ఈ ధాన్యం తీసిందా తీయలేదా, ఈ రైతు భాగం నుంచి రాజు భాగములకు ధాన్యం తీసిందా తీయలేదా. మనం ఒక్కోసారి పొరపడతాం కదా. అందువల్ల నేను రైతుకు పోయి మళ్ళీ తీస్తాడనమాట ధాన్యాన్ని. ఈ విధంగా నేను రైతుకు నష్టం చేసిన వాడినైనా అని నాకు అనుమానం ఉంది. సరే, దాన్ని కూడా వాళ్ళు రాసుకుంటారు. అప్పుడు మళ్ళీ ఏమంటాడు ఆయన, ఈ శ్రేష్ఠి మాకంటే ఎక్కువగా నగరంలో వర్తకులు ఉంటారు కదా, వర్తకులందరికీ ప్రెసిడెంట్ను ఏమనే వాళ్ళప్పుడు శ్రేష్ఠి అనేవాళ్ళు. వర్తకుల కంటే అందరికంటే పెద్ద ఆయన చక్కగా ధర్మాన్ని పాటిస్తాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అడిగితే అతనేమంటాడు, నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉన్నది అంటే, ఈ ధాన్యాన్ని కొనడానికి పోతారు కదా, పోయినప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ గుప్పెడు ధాన్యం తీసుకొని నడుస్తారు.
ఇది ధాన్యం ఎట్లా ఉన్నది, బియ్యం ఇరిగిపోతాయా లేదా చూస్తారు కదా. అట్లా నడిచినప్పుడు ఈయన దాన్ని లెక్క తీసుకోలే. రైతు దగ్గర నుంచి ధాన్యాన్ని తీసుకున్నాడు కానీ దాన్ని లెక్క తీసుకోలే కొలిసేటప్పుడు. అంటే నేను ఇవ్వనిదే రైతు యొక్క ధాన్యాన్ని అది ఇటే వేసుకున్నాడు, వీళ్ళ భాగంలోనే వేసుకున్నాడు. దాన్ని ఇవ్వనిదే రైతు యొక్క ధాన్యాన్ని తీసుకున్నా కాబట్టి దొంగతనం అయింది అని ఆయనకు అనుమానం అన్నమాట. అది కూడా వీళ్ళు రాసుకుంటారు. ఈ విధంగా రాసుకున్న తర్వాత అతనేమంటాడు, నాకంటే మంచిగా మా నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు ఉన్నాడు, ఆయన ధర్మాన్ని బాగా శీలాన్ని పాటిస్తాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతారు, నాకు అనుమానం ఉన్నది అంటారు. ఏమిటి అనుమానం అంటే వీళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. రాత్రి 7 అయిందంటే ద్వారాలు మూసేయాలి. చుట్టూ కోటగోడలు ఉండేవి. పూర్వం నగరం చుట్టూ ప్రహారీ గోడ ఉండేది, ఎత్తైన గోడ. దానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉండేవి. ఒక నియమితమైన టైం ప్రకారం ఆ ద్వారాన్ని మూసేయాలి. తర్వాత ఇంకెవరు వచ్చినా ద్వారం తీయరు. అప్పుడేమవుద్ది, ఒక స్త్రీ ఒక పురుషుడు అడవిలో కట్టెలు ఏరుకోవడానికి పోతారు. కట్టెలు ఏరుకొని వచ్చేసరికి పొద్దుపోతుంది. ఇక ద్వారం సగం మూస్తాడు ఆయన. అప్పుడు వీళ్ళిద్దరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఈ ద్వారపాలకుడు ఏమంటాడు, నగరంలో రాజు ఉన్నాడనేది తెలియదా మీకు? భార్యను తీసుకొని దినమంతా ఆటపాటలలో గడిపి చీకటి పడ్డాక వస్తున్నావా అని అంటాడు వీళ్ళిద్దరిని. అంటే అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఈమె నా చెల్లెలు, భార్య కాదు అని ఆయన అంటాడు. అనేసరికి ఈ ద్వారపాలకుడికి ఇంకా అనుమానం పట్టుకుంటుంది. అయ్యో, నేను చెల్లెల్ని భార్య అని అనుకున్నా, ఇక అనుకొని నేను మందలించిన, ఇది నాకు కూడా శీలభంగం అయింది అని అతను అంటాడు. అనేసరికి మీరు కావాలని అనలేదు కదా, ఎవరైనా ఏ విధంగానే అయినా అనుకోవచ్చు అని దాన్ని కూడా వాళ్ళు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇక చివరిన ఎవరు అంటే ఆ నగరంలో ఒక వేశ్య ఉంటుంది. ఆమె చక్కగా ధర్మాన్ని పాటిస్తుంది, ఆమెను అడగండి మీరు అని. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ వేశ్యను అడుగుతారు. వేశ్యను అడిగితే ఆమె నాకు కూడా అనుమానం ఉన్నదండి. ఏం అనుమానం ఉన్నది అంటే, ఎప్పుడో గతంలో ఒకసారి జరిగిన విషయం చెప్తున్నాను. ఇంద్రుడు శక్రుడు అంటాడు. ఇంద్రుడిని బౌద్ధంలో ఏమంటారు? శక్రుడు అంటారు. ఆ హిందూ ధర్మంలో కనిపించే ఇంద్రుడు వేరు. ఇక్కడ మనం ఏమన్నాను, శక్రుడు అనే అనాలి. ఈ శక్రుడు ఈమె ధర్మబుద్ధిని పరిశీలించాలనుకొని ఆమె దగ్గరికి, నేను ఈరోజు నీ దగ్గరికి వస్తానని 1000 రూపాయలు ఇచ్చి పోతాడు. 1000 నాణ్యాలు, ఆ కాలపు నాణ్యాలు ఇచ్చి పోయిన తర్వాత దినాలు గడుస్తూనే అతను రాడు. ఈ విధంగా 3 ఏళ్ళు గడుస్తాయి. అతను రాలేడు. అతని దగ్గర నేను డబ్బు తీసుకున్నా అని ఈమె ఆ వృత్తి చేయలేదు. ఆయన దగ్గర నేను డబ్బు తీసుకున్నా కాబట్టి నేను ఇంకోళ్ళ దగ్గరికి పోను అని ఆ 3 ఏళ్ళు ఆమె వృత్తి చేయలేదు. తినడానికి తిండికి లేదు, ఏం చేయాలో తోచటం లేదు. అప్పుడు ఆమె రాజు దగ్గరికి పోయి చెప్తుంది, పరిస్థితి ఇట్లా ఉన్నది, ఏం చేయాలో నాకు తోచటం లేదు, తినడానికి తిండికి లేదు అని అంటుంది. అంటే 3 ఏళ్ళు గడిచింది కదా, నువ్వేమీ భార్యవు కాదు, నువ్వు ఒక గణిక వేశ్య, అయినా కూడా నువ్వు 1000 రూపాయలు తీసుకున్నా అనేటువంటి విశ్వాసం చేత 3 ఏళ్ళు ఆయన కోసం ఎదురు చూసినావు. ఇప్పుడు నీ వృత్తిని నువ్వు చేసుకో అని రాజు చెప్తాడు. ఆమె రాజభవనం నుంచి బయటికి రాగానే ఇంకొక యువకుడు ఒకడు 1000 రూపాయలు ఇస్తా అని చేయి ముందుకు చేస్తాడు. అప్పుడు ఈమె తీసుకోవాలనుకునే సమయానికి మొదట 1000 రూపాయలు ఇచ్చిపోయిన వాడు మళ్ళీ వస్తాడు, ప్రత్యక్షమవుతాడు. ఎవరు? అశక్రుడు. ప్రత్యక్షం కాగానే నీవు ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు అని ఈ కొత్తగా ఇచ్చేవాడితో అంటది. 3 ఏళ్ళ నాడు నాకు 1000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి వచ్చింది, ఇప్పుడు నీ డబ్బు నాకు అవసరం లేదు అని. అప్పుడు ఇంద్రుడు ఏమంటాడు వాళ్ళందరితో, శక్రుడు ఏమంటాడు, శీలపాలనం చెయ్యాలా అని అంటే ఈ గణికలాగా, ఈ వేశ్యలాగా చేయాలి.
నగరంలో అందరికంటే శ్రేష్టమైన శీలపాలన ఎవరు చేసినట్టు ఇప్పుడు మానవులకు బుద్ధి రావాలని ఈ కథలు చెప్పి ఒక వేశ్యకున్న బుద్ధి అయినా ఉండాలి కదా. లోకంలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ తమ తమ స్థానాల్లో శీలాన్ని పాలన చేసే వారికి కానీ బుద్ధి ఆ విధంగా ఉండాలని చివరికి ఒక వేశ్య నడిచిన ధర్మము గొప్పది అని ఇంద్రుడు మెచ్చుకున్నాడు. ఆమె మెచ్చుకొని ఆమెకు సంపదలు ఇచ్చి నేను ఇక్కడి నుంచి వృత్తి మానేసి శీలపాలన చేస్తూ జీవించమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదే కథ. ఇది ఎందువల్ల చెప్పబడ్డది? శీలం విషయంలో మనము జాగ్రత్తగా ఉండడానికి ఈ కథ చెప్పబడ్డది. శీలం యొక్క ప్రాధాన్యత గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. అందుకని అందరూ కూడా చిన్నదే కదా, అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఒకరోజు నేను మాంసం తింటే ఏమవుతుంది, మాంసం తినడమే కాదు కోడిని కోయటమో గొర్రెని కోయటమో ఏదైనా చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి జీవహింస చేయకూడదు. ఆ విధంగా శీలపాలన విషయంలో జాగ్రత్తగా ఉండేవారే కొంచెం తెల్లటి బట్టలు వేసుకున్నప్పుడు కొంచెం మైలంటితే వెంటనే కడిగేసుకుంటాం కదా. ఆ విధంగా నా మనస్సు ఎట్లా ఉండాలా? పరిశుద్ధమైన తెల్లని బట్టలాగా ఉండాలి. దానికి ఏమాత్రం మైలంటినా తుడుచుకోవాలి దాన్ని అనేటువంటి శ్రద్ధతో శీలాన్ని మనం కాపాడుకుంటే మొదట చెప్పిన ఫలాలు మనకు దొరుకుతాయి. మానవ జన్మ అయినా రావచ్చు, దేవతా జన్మ అయినా రావచ్చు, లేదా నిర్వాణానికి పునాది అయినా అవుతుంది. అది ఈ విధంగా మనకు ఇహంలో సుఖమే, పరంలో సుఖమే, నిర్వాణ మార్గంలో కూడా సుఖమే. అందుకని అందరూ కూడా శీలపాలనం చేయాలి. ధ్యానం అందరూ చేయలేకపోవచ్చు, కానీ శీలపాలనం మాత్రం అందరూ చేయాలి. శీలం లేకపోతే ఇంకా ఏమీ లేదు. శీలం లేకపోతే ఇంకేం లేదు. వాడిని భ్రష్టుడు అని అంటారు. ఏమంటారు వాడిని? భ్రష్టుడు. దేని నుంచి భ్రష్టుడు? శీల భ్రష్టుడు అన్నమాట. శీలం నుంచి జారిపోయిన వాడు, భ్రష్టమైన వాడు. అందుకని శీలం విషయంలో మనము జాగ్రత్తగా ఉంటే అన్నీ నెరవేరుతాయి. కోరికలు కావాలా, కోరికలు నెరవేరాలా అని అనుకుంటూ ఉంటారు కదా. శీలాన్ని పాటిస్తూ త్రిశరణాల పట్ల శ్రద్ధను కలిగి ఉంటే కోరికలు అవే తీరుతాయి. మనకి ఏది అవసరమో అది వస్తుంది. అందుకని మీరంతా కూడా శీలపాలన విషయంలో శ్రద్ధగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నా. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.